యుద్ధకాండ చాప్టర్ 2 స్టారింగ్ అజయ్ రావ్, అర్చనా జాయ్స్, డైరెక్టెడ్ బై పవన్ భట్. ఈ మూవీకి ప్రొడ్యూసర్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన అజయ్ రావ్ గారే. ఈ మూవీ ఏప్రిల్ 18న కన్నడ లాంగ్వేజ్ లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుందా అంటే నో, డైరెక్ట్ గా పార్ట్ 2 చూసేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 26 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే ఓకే ఇష్. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. కథ విషయానికి వస్తే అజయ్ రావ్ యాజ్ భరత్ లా కంప్లీట్ చేసి ఒక లాయర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి చాలా ఇయర్స్ అయినా చిన్న చిన్న కేసెస్ వస్తూ ఉంటాయి. ఒక రోజు కోర్టులో కేసు కంప్లీట్ చేసి బయటకు వెళ్తుంటే అక్కడ ఉన్న నివేదిత అనే ఒక లేడీ పోలీస్ దగ్గర గన్నులు తీసుకొని ఒక పర్సన్ ని షూట్ చేసి చంపుతుంది. చనిపోయిన పర్సన్ నివేదిత వాళ్ళ పాపని టార్చర్ చేస్తాడు. ఈ కేసుని భరత్ టేక్ ఆఫ్ చేస్తారు. అసలు నివేదిత కోర్టులోనే ఎందుకు షూట్ చేసింది, అసలు నివేదిత వాళ్ళ పాపని ఎందుకు టార్చర్ చేశాడు, అసలు పాపకి ఏమైంది, నివేదిత షూట్ చేసి చంపింది కదా, చివరికి జైలుకి వెళ్ళిందా లేదా, అండ్ వాళ్ళ పాపకి న్యాయం జరిగిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. ఫుల్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. కింద లింక్ క్లిక్ చేసి చూసేయండి.